హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు WMM టాక్స్. మరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ బీఆర్ఎస్ లీడర్ ఆకుల అరవింద్ గారు, అదే విధంగా స్వరూప్ నగర్ బీఆర్ఎస్ లీడర్ రిషి గారు. మరి నమస్తే అండి. నమస్తే అండి. మరి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. రేపు రిజల్ట్ రాబోతుంది. ఎగ్జిట్ పోల్ రిజల్ట్ అయితే వచ్చింది. మరి ఇందులో మాత్రం బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదంటున్నారు జనాలు. దీనిపైన మీరు ఏమంటారు? ముందుగా మీ వ్యూవర్స్ కి, వాయిస్ మన్కి వ్యూవర్స్ కి, ఇక్కడ యజమానికి అందరు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీరు అన్నది అంటే ఎన్నికల విషయానికి వస్తే ఎలక్షన్ కోర్ట్స్ ఒక్కొక్కరికి అలాగా చెప్తారు. డిఫరెంట్ ఒపీనియన్స్, వాళ్ళకున్న సర్వేస్, వాళ్ళకున్న సెఫాలజిస్టులు చెప్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏ ఎన్నిక మనం కంప్లీట్ గ్రామ పంచాయతీ ఎన్నిక ఓ విధంగా జరుగుతుంది, అదే కార్పొరేషన్ ఎన్నిక ఓ విధంగా జరుగుతుంది, అసెంబ్లీ ఎన్నికలు ఓ విధంగా. ఈ ఎన్నిక కూడా కేవలం ఇది భారతదేశానికి సంబంధించిన ఎన్నిక కాబట్టి అక్కడ నరేంద్ర మోడీ గారు ఫేస్ చేయాలి, ఇక్కడ రాహుల్ గాంధీ గారు కంపారిజన్. జనాలంతా కూడా ఈ మధ్యకాల సోషల్ మీడియా అవేర్నెస్ బాగా వచ్చింది, టీవీలు కానీ అవన్నీ కానీ పబ్లిక్ ఏ విధంగా ఓటేయాలనేది ఒకప్పుడు స్టిక్ అనే ఉంటుంది. పలానా సెక్షన్ ఆఫ్ ఓట్స్, ఈ ప్రాంతం నుంచి ఓట్స్ అన్ని కూడా పలానా పార్టీకి పడతాయని ఇప్పుడు లేకుండా జరుగుతుంది. ఒకటేసారి ట్రాక్ గా జరుగుతుంది ఎలక్షన్. ఇవన్నీ కూడా కేవలం అంతా కూడా జరిగింది కానీ ట్రాష్. మన తెలంగాణ బ్రహ్మాండమైన అభివృద్ధి చేసింది ఏమంటే ఈ దేశంలో నంబర్ 1 పార్టీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. అన్ని కూడా చేసినాం. కాకపోతే ఓవరాల్ గా సర్వే చెప్పినా కూడా మా సర్వే ప్రకారం మాకు కూడా అంచనా వేసుకుంటే ఒక 5-6 సీట్లు మాకు కూడా ఎడ్జ్ ఉందని చెప్పి మా సర్వేస్ ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పే తీరేముంది, రేపు ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి. అంటే నెంబర్ 1 పరిపాలన అన్నారు కదా, మరి నెంబర్ 1 పరిపాలన అయితే 10 సంవత్సరాలు పరిపాలించిండు. మళ్ళీ ఈసారి కూడా బీఆర్ఎస్ ఎందుకు రాలేదు? మరి నేను ఏమంటా అంటే నంబర్ 1 పరిపాలన చేసిన తర్వాత కేసీఆర్ గారు కొద్దిగా జనాలకు టైం ఇవ్వలేకపోయాడు. ఆయన టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అభివృద్ధి వైపే ఉంది. నేను తెలంగాణకి ఏ విధంగా చేయాలి అనే ఫోకస్ అంతా కూడా ఇవ్వాలి. మిషన్ కాకతీయ తర్వాత వాటర్ పైన ప్రతి మినిట్ కానీ ప్రతి క్షణం కానీ వాటర్ ఇవ్వాలి, జనాలకు వాటర్ ప్రాబ్లం ఉండొద్దు అని చెప్పి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అట్లా ఎన్నో స్కీమ్స్ కోసం నిరంతరంగా 24/7 లాగా ఈ తెలంగాణకు ఒక వీర సైనికులు, ఒక ముఖ్యమంత్రి కాకుండా అన్ని తానని చెప్పి చూడడం వల్ల మేము చేసిన అభివృద్ధి కొద్దిగా గ్రామీణ ప్రాంతాలు చెప్పలేకపోయినాం. హైదరాబాద్ అంతా కూడా మెచ్యూరిటీ పబ్లిక్, చదువుకున్న పబ్లిక్ ఉన్నారు కాబట్టి ఇక్కడ పబ్లిక్ అంతా కూడా జనరల్ గా ఇక్కడ టోటల్ ఎంటైర్ సిటీ అంతా క్లీన్ స్వీప్ అయిందండి. ఇక్కడ ఉన్న 23 సీట్లు, 24 సీట్లు అంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. అంటే మేము అభివృద్ధి చేసినాం కూడా ప్రజలు నమ్మారు. మేము చేసిన అభివృద్ధిని కూడా గ్రామాలకు తీసుకోకపోవడం కొద్దిగా అక్కడ మేము ఏమన్నా వెనుకబడినమేమో మాకు అదొకటి మాకు మేము చేసుకున్న ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము ఏదైతే విశ్లేషించుకుంటే ఆ విశ్లేషణ మనం చేసిన పథకాలు చెప్పలేకపోయినామేమో. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకు ముఖ్యంగా మేము ఓడిపోవడానికి కారణం కూడా మేము దాన్ని విశ్లేషించుకుంటే నిరుద్యోగుల సమస్య. నిరుద్యోగులంతా కూడా ఒక 40 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ ప్రాంతం అంతా కూడా వాళ్ళ కుటుంబాలందరూ కూడా అవ్వాలని అమ్మని కూడా ఓటేయలేదు. మేము ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో తెలంగాణ బెనిఫిషియర్స్, మీరు మాకు ఉద్యోగం ఇవ్వలేదు, మీరు ఓటేయదు. ఉద్యోగం ఇవ్వడానికి కొన్ని నియమాలు నిబంధనలు అడ్డం వస్తుంది, అది కొద్దిగా ఆగింది. అంటే ఇంటికొక ఉద్యోగం అని చెప్పడం వల్ల అందరూ ఇంటికి ఒక ఉద్యోగం తెలంగాణలో కేసీఆర్ గారికి ఇచ్చే సిస్టమ్ ఉంది, ఆలోచన ఉంది. కాకపోతే మనకు కొద్దిగా 1952 ఏవైతే ముల్కీ రూల్స్ ఉన్నాయో ఆ ముల్కీ రూల్స్ మళ్ళీ చేసుకొస్తే మళ్ళీ ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు పోతాయేమో, మళ్ళీ వాళ్ళు ఎంటర్ అవుతారేమో. తెలంగాణలో ఉన్న వాళ్ళకి 16 సంవత్సరాలు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఉద్యోగాలు కొద్దిగా దాని అంతా డ్రాఫ్ట్ చేయడం వల్ల కొద్దిగా లేట్ అయింది తప్ప అందులో కొద్దిగా ఉద్యోగాలు లేట్ అయింది తప్ప ఉద్యోగాలు వేయడానికి గ్యారెంటీ ఉంటుంది. అందులో వీళ్ళంతా నిరుద్యోగులంతా కూడా ఒకటే పని కట్టుకొని ప్రతి గ్రామాలలో ఈ 40 లక్షల మంది నిరుద్యోగులంతా కూడా ఊర్లలో గ్రామాల్లో చెప్తే అది అంత కొద్దిగా ఇంపాక్ట్ అయింది. మాకు ఓటు అవడానికి కారణం అక్కడ అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగింది. అలా మిషన్ కాకతీయ తీసుకోండి, మిషన్ భగీరథ తీసుకోండి, రోడ్స్ తీసుకోండి, మీరు వరంగల్ పోండి, కరీంనగర్ పోండి, ఎక్కడ పోవాలి. ఇవాళ చిన్న కరెంటు పోగొట్టు ఇచ్చిందండి. 10 సంవత్సరాలు అసలు కరెంటు పైన దాఖలాలు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ లో ఎక్కడికన్నా పోయి అడగమంటున్నారు. పక్కా కేసీఆర్ మార్క్ ఉంది, కేసీఆర్ మైల్ రాయన ప్రతి అంటే జనాలు అనుకునేది నేను అడుగుతున్నా. ఇప్పుడు మరి సిద్దిపేట డెవలప్ అయినట్టు మిగతా జిల్లాలు ఎందుకు అండి? సిద్దిపేట అంటే హరీష్ రావు అనే లీడర్, ఒక డైనమిక్ లీడర్, నిరంతరమైన పబ్లిక్ కోసం పాటుపడతాడు. సిద్దిపేట కాదు, మా మహేష్ కూడా బ్రహ్మాండ డెవలప్ అయింది. మీరు మా మీర్పేట రండి, మీరు మా దగ్గర బాలపూర్ రండి, ఒకటే దగ్గర స్టేడియం, ఒకటే దగ్గర మన గంధాలయము, ఒకటే దగ్గర మున్సిపల్ ఆఫీసు, అక్కడే ఎంఆర్ఓ ఆఫీసు, ఎంత కూడా సెంట్రలైజ్ గా చేసింది ఇప్పుడు సవితానంద రెడ్డి గారి. నాట్ ఓన్లీ అది కాదండి, ఇలా మార్కెట్స్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కానీ మా దగ్గర 2 మార్కెట్స్ ఆన్ గోయింగ్ నడుస్తున్నాయి, ఇప్పుడు ప్రజెంట్ వర్కే అవుతున్నాయి. అట్లా డెవలప్మెంట్ అనేది డిపెండ్స్ అపాన్ లీడర్ అండి. హరీష్ రావు గారు చేశారు అని చెప్తే ప్రతి ఒక్కరికి చేయాలని కోరుకున్నప్పుడు ప్రతి ఒక్కరు అక్కడ ప్రజల పట్ల అవసరాలు ఏవి కావాలని చెప్పి ప్రజల కంటే ముందు తెలుసుకునే నాయకుడు హరీష్ రావు లాంటి వాళ్ళు, సవితా ఇంద్ర లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో. నేను అన్న నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ, వేరే పార్టీలో అట్లాంటి నాయకులు ఉన్నారు. ఆ నాయకులకు ఎప్పటికీ ప్రజలలో ఎప్పుడు వాళ్ళకి బలం ఉంటుంది అలాంటి నాయకులకు. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయినాయి, ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వచ్చినాయి, ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదన్నారు. మరి మీరు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మాకు 5 నుంచి 6 సీట్లు ఖచ్చితంగా వస్తాయండి. నిన్న మా కేటీఆర్ గారు గతంలో 1 వీక్ బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టిండు.
మాకు 6 నుంచి 8 సీట్లు వస్తాయి, మా సర్వేస్ మాకు ఉన్నాయి, మా రిపోర్ట్స్ మాకు ఉన్నాయి, ఒకవేళ మాకు అటువంటి నేను జరగకుండా ఖచ్చితంగా మేము మళ్ళీ గెటాన్ అవుతాం, మళ్ళీ బ్యాక్ అవుతాం ఖచ్చితంగా. అంటే మీరు ఏమంటారు అంటే బీఆర్ఎస్ పరిపాలన బాగుంది, 10 సంవత్సరాలు బాగా చేసినాం అన్నారు కదా, మరి 5 నుంచి 6 వచ్చే అవకాశం ఎందుకు ఉంటది, 10, 12 రావచ్చు అని చెప్పొచ్చు కదా మీరు. ఏమంటే ఎన్నిక ఒకలా జరుగుతుంది. అవును, ఇలా గ్రామ పంచాయతీ ఎన్నిక జరిగినప్పుడు గ్రామంలో ఉన్న అక్కడ పరిస్థితులు కానీ, అక్కడ ఉన్న కమ్యూనిటీ బేస్ ఎన్నిక కానీ, అక్కడ డెవలప్మెంట్ కానీ, అక్కడ ఉన్న క్యాండిడేట్ క్యారెక్టరే కానీ, ఇద్దరు పోటీ చేసి ఎవరు బెస్ట్ అని చెప్పి అట్లా డిపెండ్స్ ఆఫ్ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నిక జరిగింది కూడా దేశానికి సంబంధించిన ఎన్నిక. దీని నుంచి కేసీఆర్ గారు దేశానికి ప్రధానమంత్రి అవ్వడు. దీనికి ప్రధానమంత్రి అవ్వాల్సిన 2 అభ్యర్థులు, ఒకటి నరేంద్ర మోడీ గారు, ఒకటి రాహుల్ గాంధీ గారు. అట్లా జనాలు ఓటేసినప్పుడు విశ్లేషించుకొని ఒకవేళ మాకే గవర్నమెంట్ ఉంటే, మేమే అధికారులు ఉంటే మాకు ఖచ్చితంగా 14 సీట్లు వచ్చింది. మేము అధికారులు లేం కాబట్టి, ఇలా వాళ్ళ పార్టీ అధికారం ఉంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ 2 పార్టీల అధికారంలోకి వచ్చే స్కోప్ ఉంది కాబట్టి, మేము లేం కాబట్టి ఆ ఎన్నిక ఆ బేస్ మీద జరిగిన ఎన్నిక. అంతే తప్ప మేమల్ని ఏమి వీకమం, ప్రతి దగ్గర కూడా పోటీలు ఉంటాము. చాలా చోట్ల కూడా మాకు కూడా బ్రహ్మాండంగానే ఓటింగ్ జరిగింది. మాకు ఇచ్చిన ఆల్రెడీ ఊళ్ళలో ఎందుకు మేము కేసీఆర్ పొడగొట్టుకున్నాము, ఎందుకు కూడగొట్టుకున్నాం అని చెప్పి జనాలంతా కూడా ఇలా ఊళ్ళో చాలా బాధపడే పరిస్థితి ఉంది. ఈ 6 గ్యారెంటీలు అమలు అవ్వలేదు. అసలు రైతుకి ఇచ్చిన వాళ్ళు చేసిన స్కీమ్స్ ఏవి ఇంప్లిమెంటేషన్ కాలేదు. వాళ్ళకు రైతు రుణమాఫీ లేదు, రైతు బీమాలు లేవు అని చెప్పి ఒక ఇన్సూరెన్స్ ఒకటి ఇచ్చినట్టుండి, ఒక కలిగి బస్ ఫ్రీ తప్ప మిగిలిన ఏ పథకాలు ఇంప్లిమెంట్ కాలేదండి. ఇంకోటి సన్న బియ్యం కొంటా అని చెప్పిండండి. ఇలా ఏమన్నాడు, అవి కూడా కొనట్లేదు. రైతులకు అది కూడా మోసం చేసాడు. ప్రతి గింజ కొంటా అని చెప్పిండే, మేము అవి కాదు ఇవే కొంటాము, ఇవి కొన్నాం, అవి కొన్నాం, సన్నయ్య కొంటాం, దొడ్డు బియ్యం కొనం, అట్లా ఒట్లు కూడా అన్ని చెప్పాడు. అట్లా ఇవన్నీ రకరకాల అన్ని కూడా జనాలు ఊర్లో పోతే చెప్తారు. మొన్న రేపు వచ్చే ఎలక్షన్స్ మొన్న జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ అధికారం సొంత జిల్లా మహబూబ్నగర్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న జిల్లా మహబూబ్నగర్ లో ఇవాళ మేము 111 ఓట్లతో గెలుస్తున్నాం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే రేపు అది కూడా జరగకపోవచ్చు. ఏ విధంగానైతే మహబూబ్నగర్ ఎన్నిక జరిగిందో నేను ఎమ్మెల్సీ ఎన్నికలు, రేపు అట్లా కూడా మాకు 10 రావచ్చు. జనాలు సైలెంట్ గా మాకు ఓటు వేయచ్చు. జనాలు బయట చెప్పింది ఒకటి ఉండొచ్చు, మాకు లోపల చేసింది ఒకటి ఉండొచ్చు. అన్న, ఒక బీఆర్ఎస్ లీడర్ గా మీరు పెట్టిన పథకాలన్నీ జనాలందరికీ అందినాయి అనుకుంటారా? 100% అందినాయి. టీచర్స్ కి అందరికి అందినాయి. అర్హులైతే ఎవరైతే ఉన్నారో, అర్హులు అందని వాళ్ళు ఉంటే చెప్పండి. వాళ్ళు అర్హులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పథకాలు అందినాయి. ఇప్పుడు బంగారు ఉన్న వాళ్ళకు, కారు ఉన్న కాదండి. అన్న, మాది కామారెడ్డి. మా చుట్టుపక్కల ఊర్లల్లో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ రాలే. గుడిసెలలో ఉండేటోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. టైం టేకింగ్ ప్రాసెస్ అంటే 10 సంవత్సరాలు టైం సరిపోలేదు. దానికి ల్యాండ్ కావాలి, కన్స్ట్రక్షన్ కావాలి. ఒకరోజు మనము ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఒక టైం, ఒక 3 years 4 years పడుతుంది. డబుల్ బెడ్రూమ్ కంటే నంబర్ ఆఫ్ హౌసెస్ చాలా చోట్ల ఇచ్చిన ప్లేసెస్ ఉన్నాయి. మా దగ్గర మహేశ్వరంలో 20,000 హౌసెస్ అయినాయి, నగర్ ప్రాంతం అయినాయి, అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హౌసెస్ ఇవ్వాలంటే హౌసెస్ కూడా ఖచ్చితంగా ఇస్తారు. ప్లేస్ కూడా కావాలి, ప్లేస్ కావాలి, అక్కడ అప్రూవల్స్ రావాలి, కలెక్టర్ అనుమతి ఇవ్వాలి, అక్కడ గవర్నమెంట్ ప్లేస్ అని, అక్కడ దాని మీద కేసెస్ ఉండొద్దు. ఉన్న తర్వాత కడితే ఖచ్చితంగా జనాలకు మీ కామారెడ్లు ఒక్కరిద్దరు రాకుండొచ్చు. మేబీ ఇచ్చినప్పుడు ఎవరైతే అప్లై చేసుకునే బెనిఫిషియర్స్ కి వాళ్ళ స్కూటీ చేస్తారు. అరువుల వాళ్ళకి అందరికి కూడా చెప్పారు. ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇవ్వని చెప్పలే. టీఆర్ఎస్ పార్టీ నాయకులకి మీరు అప్లికేషన్ లేదు. ప్రతి అప్లికేషన్ కూడా మీ సేవకి ఇవ్వని చెప్పాడు. ఇలా ఒక తెచ్చుకొచ్చి నేను ఆన్లైన్ తీస్తాం. గత ప్రభుత్వాన్ని మనం చూసినాం. బిఫోర్ దీనికంటే ముందు ప్రతి పథకం కూడా ఎవరికి ఉండే నాయకులకి ఇవ్వని చెప్తుండే. ఎక్కడ కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎక్కడ కూడా నాయకులకి ఇవ్వని చెప్పలే. మీరు అర్హులు అయితే ఈ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి, మీకు లైన్లో ఉండి వస్తాం. మళ్ళా అన్న, ఇంకో పథకం ఏంటంటే రైతు బంధు అని పెట్టిండు. 150 ఎకరాలు 20-30 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇచ్చింది. అద్దబిగలు లేనోనికి ఏమి ఇచ్చిండన్న బీఆర్ఎస్ పార్టీ? భూమి లేకుంటే రైతు బంధు అనే స్కీమ్ పెట్టింది, కల్టివేషన్ చేసుకోవడానికి ఇచ్చింది. అంటే ఇప్పుడు డైలీ ఇప్పుడు వ్యవసాయం లేక కూలీ చేసుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కష్టపడి 200 రూపాయలతో బతికేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఏం చేసిందన్న బీఆర్ఎస్ పార్టీ? కూలీ చేసుకుని బతకడం కాదు, రైతు బంధు అనేది రైతులకు ఇస్తే కల్టివేషన్ జరిగి, ఇలా బియ్యం పెరిగింది, ధాన్యం పెరిగింది, ఇలా ప్రొడక్షన్ పెరిగింది. బికాస్ ఆఫ్ రైతు బంధు స్కీమ్ ఉంది కాబట్టి పెరిగింది. ప్రతి ఒక్కరు డబ్బులతోనే కల్టివేషన్ చేసుకున్నారుగా. లేని వాళ్ళకి అక్కడ పని దొరికిందిగా. ఇలా హైదరాబాద్ కి లేబర్ రాకపోవడానికి కారణం ఏంది? ప్రతి ఊర్లో కల్టివేషన్ జరుగుతుంది కాబట్టి అక్కడ వర్క్ దొరికింది. ఇలా పనికి అయితే ఇప్పుడు నాకుందో, నీకు 10 ఎకరాలు ఉంది అనుకుందాం ఉదాహరణకు, మీకు 20 మంది లేబర్ కావాలిగా. వాళ్ళకి ఎందుకు పని దొరకదు? మేము ఇచ్చిన రైతు బంధుతో కల్టివేషన్ జరిగింది, దాంతో పాటు అక్కడ లేబర్కి ఉద్యోగం దొరికింది. హైదరాబాద్కి లేబర్ రావట్లేదు. ఊళ్ళో అందరూ కూడా బ్రహ్మ మీ కామారెడ్డికి అడగండి, రైతు బంధు ఇస్తే 10 ఎకరాల పొలం ఉంది, నీ 10 ఎకరాలకి 10 మంది 20 మంది లేబర్ కావాలి. వాళ్ళకు కూడా ఖచ్చితంగా దీని ద్వారా వాళ్ళు కూడా అకామిడేట్ అవుతారు. రెవెన్యూ వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు రెవెన్యూయే కాదు, అక్కడనే వాళ్ళు పంట పొలాలు తీసుకుంటున్నారు, కూరగాయలు పండించే వాళ్ళు అక్కడనే పండించుకుంటున్నారు. ఆ పండించి కష్టపడ్డ కూరగాయలన్నీ తీసుకొచ్చి సిటీలో అమ్ముకుంటున్నారు, పెద్ద పెద్ద మాల్స్ లో అమ్ముకుంటున్నారు. ఇన్ని జరుగుతున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ లో ప్రతి ఒక్క పేదవానికి కానీ గొప్పవానికి కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. అన్న, ఇప్పుడు మీరు హైదరాబాద్ లో బీఆర్ఎస్ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ లీడ్ లోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు అంటున్నారు కదా. మరి హైదరాబాద్ మొత్తంలో వర్షాలు పడితే డ్రైనేజ్ అన్న రోడ్ల మీద పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది పడతారు ప్రజలు, అవునా కదా? మరి ఈ 10 సంవత్సరాలు దాన్ని ఎందుకు మార్చలేరన్నా?
హైదరాబాద్ ఆల్రెడీ ప్రీ డెవలప్డ్ సిటీ. తెలంగాణ రాకముందే డెవలప్ అయింది, అంటే దీనికి ఒక ప్లానింగ్ లేకుండా డెవలప్ అయింది. ఓకే, దానికి ఆల్రెడీ దీనికి బిఫోర్ నిజాం వాళ్ళు ఉండే, తర్వాత రకరకాల గవర్నమెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ప్లాన్ గా చేసుకుందాం, ఇక మీరు ఆఫీస్ సెటప్ చేసుకో, దీని ఒక ప్లాన్ గా చేసుకో. హైదరాబాద్ అట్లా లేకుంటే ఎక్కడ స్థలం దొరికితే అక్కడ అట్లా అయింది. అప్పటికి కూడా ప్రతి చోట కూడా డ్రైనేజ్ ఎక్కడ నీళ్ళు ఆగకుండా స్ట్రాంగ్ వాటర్ లైన్స్ SNDP ద్వారా పెట్టి స్ట్రాటజిక్ డెవలప్మెంట్ నాలా ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. CRMP రోడ్స్ కింద పెట్టడం జరిగింది. రకరకాల స్కీమ్స్ మీద పెట్టి ఫండ్స్ ఇచ్చి కూడా డెవలప్ చేయడం జరిగింది. ప్లస్ దానికోసం ఫ్లైఓవర్స్, స్కైఓవర్స్, అండర్ పాసెస్ మీరు చూస్తున్నారు. మీ చుట్టూ మొత్తం అన్ని అవే ఉన్నాయి. ఇలా ఒకప్పుడు మీ ఆఫీస్ గంట టైం పడుతుండే, ఇలా హాఫ్ అన్ అవర్ రాగలుగుతున్నాం బికాస్ ఆఫ్ KTR డెవలప్మెంట్. అట్లా హైదరాబాద్ అనేది నాళ్ళలో నీళ్ళు వచ్చినాయి, అవి వచ్చినాయి అంటే ఇది బిఫోర్ డెవలప్ అయిపోయిందండి. తెలంగాణ స్టేట్ కాకముందే అసలు ఉమ్మడి రాష్ట్రాలు నిజాం స్టేట్ ఉన్నప్పుడే డెవలప్ అయింది. మనం ఒక యూనియన్ ఇండియన్ యూనియన్ లేనప్పుడే డెవలప్డ్ అయిన సిటీ కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అప్పటికి కూడా చాలా దీన్ని ఇంకా చాలా రోజులు వాటర్ ఆగట్లేదు, ఇంకా అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వచ్చి అవన్నీ కూడా 99% BRS పార్టీ క్లియర్ చేసింది. అంటే మళ్ళీ ఒకవేళ లీడ్ చేస్తే మాత్రం BRS పార్టీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా? 100% అండి. వాళ్ళు చేసుకుంటూ వచ్చిందండి. ఇప్పుడు నాలాలను ఎక్స్పాన్షన్ చేశారు, నాలాల పైన ఉన్న బిల్డింగ్స్ అన్ని కొట్టేశారు, ఎక్కడెక్కడైతే ఆక్యుపై చేసుకున్న కట్టుకున్న నాళాలు మొత్తం తీయించేశారు. తీయించారు కాబట్టి అలా వర్షం పడ్డ ప్రతి వర్షం పడ్డ నీళ్ళని వెళ్ళిపోతున్నాయి. ఇంకొకటి ఎంత పెద్ద వర్షం పడ్డా కరెంట్ కూడా ఏ రోజు పోలే హైదరాబాద్ లో. ఇంతకొంది మొన్న రీసెంట్ గా గవర్నమెంట్ వచ్చినాక చిన్నపాటి వర్షానికి పవర్ పోతుంది. మొన్న పడ్డ ఎంత వర్షం అంటే ఎంత అంటే వర్షాలు పడ్డప్పుడు కరెంట్ పోవడం అనేది సహజం, మనకు అప్పుడు కూడా పోయింది కదా. పోలేదండి, పార్టీలో పోలేదు, ఏ రోజు పోలేదు పవర్. ఇప్పుడు చిన్నపాటి వర్షానికి కరెంట్ రాత్రులు మొత్తం కరెంట్ తీసేస్తున్నారు. మీరు చూస్తూ ఉండండి, మీరు చూసుకుంటుంటే లాస్ట్ 1 వీక్ బ్యాక్ నుంచి కూడా చూడండి, చిన్న వర్షానికి ప్రతి ఒక్కరు కరెంట్ ఆఫీస్ దగ్గరికి పోయి ఆ కాలనీ దగ్గర వాళ్ళు కాలనీ మెంబర్స్ అందరు కలిసి ప్రెసిడెంట్, సెక్రటరీలు, ఇంటి వాళ్ళు రాత్రి midnight 2 o'clock 3 o'clock కరెంట్ ఆఫీస్ దగ్గరికి పోయి ధర్నాలు చేస్తున్నారు. మాకు కరెంట్ రాలేదని. ఇంతకుముందు గవర్నమెంట్ లో ఈ ప్రాబ్లం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు కాలేదు, 6 నెలల లోపలనే ఇన్నిసార్లు పవర్ పోతుందని చెప్పేసి కామెంట్ చేయడం. ఒక్క క్వశ్చన్ అడిగిన తర్వాత కాంగ్రెస్ పెట్టిన పథకాలకి మీ పథకాలకి డిఫరెన్స్ అడుగుతాను నేను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, బతుకమ్మ చీరలని ఇచ్చిండు. తెలంగాణలో కవితమ్మ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితమ్మ అన్నారు TRS పార్టీ వచ్చిన తర్వాత. మరి బతుకమ్మ పండుగ మనకు తాతల నాటి నుంచే ఉందా, మొన్న వచ్చిందంటారా? నేనేమంటండి, బిఫోర్ బతుకమ్మ మీరు అన్నారుగా, తెలంగాణ రాకముందు బతుకమ్మ ఆడడానికి మన తెలంగాణ మన కుటుంబాలు కూడా వెనక ముందు అయ్యేటి. ఈ పండుగ అయింది, ఈ ఆట అయింది, ముమ్మాటికి అవునన్నా కాదన్నా కవితనే బతుకమ్మ ఆడిచ్చింది ప్రతి ఒక్కరు. అంటే నాకు తెలిసినంత వరకు అయితే మా ఊర్లలో కూడా ఆడేటోళ్ళు. మరి అప్పుడు హైదరాబాద్ లో చాలా వరకు బతుకమ్మ ఆడాలంటే నామోషిగా ఫీల్ అయ్యేది. నేను కూడా ఈ ప్రాంతంలో పుట్టిపోయినా. ఎప్పుడైతే కవిత గారు వచ్చిన తర్వాతనే, కవితకు వచ్చినాకనే బతుకమ్మలు స్టార్ట్ చేసినాక ప్రతి ఒక్కరు ఆంధ్రలో కూడా బతుకమ్మ ఆడడం మొదలుపెట్టారు. ఇప్పుడు బతుకమ్మ ఆడాలంటే కూడా చాలా నామోషిక. బ్రదర్ మీరు అందరూ ఎంక్వైరీ చేయండి, ఓన్లీ ముసలి వాళ్ళు ఆడేది, యంగ్స్టర్స్ ఆడాలంటే కొద్దిగా నామోషిగా ఫీల్ అయ్యేది. ఎప్పుడైతే తెలంగాణ స్టార్ట్ అయిందో అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది బతుకమ్మ ఆడడం అనేది. ఉమ్మాటికి అవునన్నా కాదన్నా తెలంగాణ ఇంకా 50 ఏళ్ళు కానీ 100 ఏళ్ళు కానీ KCR తెలుసుకోవాల్సిందే, బతుకమ్మ అంటే కవితక్కనే. బతుకమ్మని తీసుకొచ్చి ఆడిచ్చింది ట్యాంక్ బండ్ పైన. అధికారికంగా గవర్నమెంట్ లేనప్పుడు కూడా ఆడిచ్చింది. గవర్నమెంట్ వచ్చినాక మనం ఇంటికి ఆడపడుచులకు ఏదైనా చిన్న కానుకీయాలని చెప్పి KCR గారి ఆలోచన, కవిత ఆలోచన. ఇంటికి వస్తుంది మన సిస్టర్ గాని అక్క గాని, మనం వస్తులు పంపంగా ఇంత బొట్టో గిట్ట పెట్టి పంపిస్తాం. ఆ విధంగా నేను ప్రతి ఒక్కరికి గౌరవించుకోవాలని చెప్పి ప్రతి ఆడపడుచులకు అందరికి కూడా స్కీమ్ చీరలు ఇవ్వడం జరిగింది. చీరలు ఇచ్చారు కదా? అవునండి. మరి మన ఇంటి ఆడబిడ్డలకైతే అట్లాంటి చీరలు పెడతామా? లేదా తప్పండి, బ్రహ్మాండమైన శారీస్. అంటే ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారంటే, మమ్మల్ని అవమానించడానికి ఇచ్చిర్రా లేదంటే మమ్మల్ని గౌరవించి ఇచ్చిర్రా? ఇప్పుడు అంటే సార్ నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది ఏమన్నారంటే ఆడపిల్లలు అవిట్లని కాలబెట్టడం కానీ, కాలబెడుతూ బతుకమ్మలు ఆడడం కానీ, మాకు ఇయ్యకున్నా పర్లేదు కానీ ఇట్లాంటి చీరలు వద్దు, ఈ చీర కవిత గారు కట్టుకుంటారా అని అన్నారు. చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు అడిగారా ఎవరన్నా బతుకమ్మ చీరలు ఏమని చెప్పేసి అడిగారా? జనాలకి ప్రేమతోటి KCR, కవితక్క ప్రతి ఒక్కరు ఆ పండగ రోజు కొత్త బట్టలు కట్టుకోవాలి అని ఒక కాన్సెప్ట్ మన తెలంగాణలో అదొక కాన్సెప్ట్ ఉంటది. ఏంటి, మన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి కొత్త చీర కట్టడం, కొత్త బట్టలు పెట్టుకోవడం అని చెప్పేసి ఆ కాన్సెప్ట్. కొంతమంది పేదవాళ్ళు ఉంటారండి, పెట్టలేదు. బతుకమ్మ KCR ఇచ్చిన బతుకమ్మ చీరలు కట్టుకొని బ్రహ్మాండంగా ఆడుతున్నారు. అది చెప్తున్నా కదా, చీప్ ప్రాక్టీస్. అవతల పార్టీ వాళ్ళు లేకపోతే గిట్టనోళ్ళు మాట్లాడే ఒక 10 మంది ఉన్నారండి, 1,00,000 మందిలో ఒక 10 మంది ఇట్లాంటి చీడపురుగులు ఉంటారండి. ఆ చీడపురుగులు చేసిన మాటని దాన్ని ట్రోల్ చేసి అట్లా మాట్లాడమే కానీ మిగతా 99,000 మంది అయితే ఎంత హ్యాపీ, 99,000 వాళ్ళు అయితే ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు కదా, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కదా బతుకమ్మ చీరలు కట్టుకొని. ఈ రోజు మా ఇంట్లో బతుకమ్మ చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడినా అని చెప్పేసి ఇవన్నీ చీప్ ప్రాక్టీస్ అండి. అలాంటి మాటలకి అయితే మేమైతే ఏ తెలంగాణ ఆడపడుచు అయితే యాక్సెప్ట్ చేయదు.
కేసీఆర్ పథకాలే కాదు, బతుకమ్మ చీరల గురించి. బతుకమ్మ చీరలు ఇంతకుముందు ఎలా ఉండేది? బతుకమ్మ అసలు ఉండేదా అండి? బతుకమ్మ ఇంటింటి వాళ్ళు ఊర్లలో ఆడేది, సిటీలో ఆడేది కాదు. అదొక ఈవెంట్ లాగా. ఈవెన్ యంగ్స్టర్స్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఎంప్లాయీ ఆ రోజు లీవ్ పెట్టుకొని మధ్యాహ్నం నుంచే పూలు కొనుక్కరావడము, ఇంట్లో ఒక ఈవెంట్ లాగా చేయడం, అందరు గ్యాదర్ అవడము, ఆడపడుచులు కానీ, అన్నదమ్ములు, ఈవెన్ మగవాళ్ళు కూడా ఆడే స్థితికి తీసుకొచ్చిందండి. అంత హ్యాపీగా ఆడుతున్నామండి బతుకమ్మ తెలంగాణ గవర్నమెంట్లో. అంటే ఇప్పుడు బతుకమ్మ అంటున్నాం కదా, మరి బతుకమ్మ లిక్కర్ స్కామ్ కేసులో దొరకడం బట్టి మీరు ఏమంటారు? నేను ఏమంటాను, అవన్నీ కూడా ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. కేవలం భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపు రాజకీయాలకు పాటుపడుతుంది. కవిత గారిని అంటే ఇప్పుడు కొంచెమైన సాక్ష్యం ఉంటేనే తిహార్ జైలు వరకు వెళ్తుంది కదా. ఏదండి అది అట్లాంటిది ఏం లేదు. రాష్ట్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ లో మా కవిత గారు బ్రహ్మాండంగా బయటకు వచ్చేస్తారు. అదంతా వాళ్ళు కేవలం మన భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని కొంత బలహీనపరచాలి, కేసీఆర్ కొద్దిగా తగ్గించాలి. నెక్స్ట్ ఆ గ్యాప్ మాకే ఫిలప్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీని కొంచెం తగ్గిస్తే మేము ఆ గ్యాప్ లో ఫిలప్ అవుతాం ఆలోచనతో ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టాలని చెప్పి తప్ప అదే ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు. వాళ్ళు ఏమి చేసినా అయితే కవితక్క తప్పు చేయలేదంటారు. ముమ్మాటికి చేయలేదు. కడిగిన ముత్యం లాగా బయటికి రాబోతుందండి, షార్ట్ పీరియడ్ లోనే వస్తుంది. వాళ్ళు కేవలం మమ్మల్ని మా గ్యాప్ లో వాళ్ళు ఫిలప్ అవుతారని ఆలోచన అంతే. కవితక్క కడిగిన ముత్యం లాగా బయటకు వస్తుంది. అలాగా స్పేస్ ఉండదు. తెలంగాణ అంటేనే కేసీఆర్, తెలంగాణ. ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా ఇప్పుడు బయటకు వస్తుంది కదా టాపిక్, మరి దాని గురించి ఏమంటారు? మరి నేను ఏమంటాను, గత గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ డే అని చెప్తారు 6 నెలలు అయింది. ఇప్పటి వరకు ఏవి ఆధారాలు 2-3 అధికారులను పట్టుకొని గిట్టని వాళ్ళని పట్టుకొని ఏదో అడుగుతూ చెప్తుంది. ఏమంటే బయట తీసుకొని చెప్పమని ఇప్పుడు మన కేటీఆర్ గారు చెప్పిండు. నిన్న మొన్న అరెస్ట్ చేస్తాం నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, చేయండి అన్నాడు. మేము సిద్ధంగా ఉన్నాను. ఇప్పటిదాకా ఏమి లేదు, ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏమి లేదు. కొత్త బహానా ఏదో టైం పాస్ చేయాలి. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి పరిపాలన రావట్లేదు, కేసీఆర్ ఏదో బూచి చేసి చూపించాలి బయట. కేటీఆర్ ని కేసీఆర్ తప్పులు చేశారు, ఇలా చేసిన చెప్పి ఇవన్నీ తప్పించుకొని స్కీమ్స్ అని ఇవ్వకుండా ఇవన్నీ పక్కకు తప్పనికే దాని మీద ఏదో డైవర్ట్ చేయనీకే తప్ప ఏది లేదు. అంటే రేవంత్ రెడ్డి పెట్టిన స్కీమ్స్ గురించి మీరు ఏం మాట్లాడతారు? రేవంత్ రెడ్డి గారికి పెట్టిన స్కీమ్స్ అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయకుండా టైం పాస్ చేయడానికి ఇలా మీద పెడితే జనాల మూడు ఇప్పుడు మీరు అన్న డిస్కస్ చేస్తారు. 6 గ్యారెంటీల గురించి పట్టించుకోవట్లేదు. మహిళలకు ఇచ్చిన మహిళా పథకాలు లేవు. జనాల మూడు డైవర్ట్ చేసిన వ్యతిరేకత రావద్దు అని చెప్పి చేస్తాం ప్రయత్నమే తప్ప నీకుంటే చూపి ఆధారాలు ఉంటాయి బయట పెట్టు. గవర్నమెంట్ నీ చేతులు ఉంది. అవన్నీ తప్పండి. ఇవన్నీ తప్పించుకోవడానికి ఇప్పుడు ఫ్రీ బస్సు పథకం పెట్టిండు కదా, మరి అది పథకమే కదా, ఒకటి అమలు చేసిండు కదా 6 ఫ్రీ బస్ ఒకటే పెట్టిండు అంటారుగా. ఫ్రీ బస్ ఒకటే. ఆ ఫ్రీ బస్ పెట్టి మరి ఎలాంటి వాళ్ళతో గొడవ అవుతుంది. మొదట్లో చేస్తాడు ఎలాంటి వాళ్ళతో. నేను మెట్రో నడపాలని వద్దా అంటుండు. ఇప్పుడు మేము పెట్టిన పథకాలు మేము ఏ పథకం పెట్టిన డిస్టర్బెన్స్ కాలే. మళ్ళీ ఏమన్నా నువ్వు కళ్యాణ లక్ష్మి ఇచ్చినావు టీఆర్ఎస్ పార్టీ, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పినావు. తులం బంగారం అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చుగా. దానికైతే పెద్ద 1,60,000 తులం బంగారం అన్నాడు. మరి ఇప్పటి ₹1,00,000 ఇస్తుండు. తులం బంగారం ఇప్పటిదాకా ఇవ్వలే. ఒక్కరు కూడా 6 నెలలు అయిందండి. నువ్వు సంతకం చేయొచ్చుగా. తులం బంగారం ఇవ్వట్లేదు, ఏ స్కీమ్స్ ఇవ్వట్లేదు. మేము ఇచ్చిన స్కీమ్స్ రన్ అవుతున్నాయి. ఇవాళ రైతు బంధు మేము పెట్టిందే, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు పెట్టిందే, షాదీ ముబారక్ కేటీఆర్ గారు పెట్టిందే, గర్భిణీల కిట్లు పెట్టింది కేటీఆర్ గారు. పేరు మార్చి పెట్టిరు. ఏం పెట్టలేదు, ఏమి చేయలేదండి. ఇంప్లిమెంట్ తులం బంగారం ఇవ్వాలి ఇప్పటి వరకు కూడా. అదే ఇవ్వచ్చు అండి. అంటే తెలంగాణలో ఖజానా లేదు, మొత్తం ఖాళీ చేసి వేరు కాబట్టి అంటున్నారు. నేను ఏమంటాను, డెవలప్మెంట్ అయినప్పుడు మన వనరులు పెరిగినాయి, అసెట్స్, రోడ్స్, డెవలప్మెంట్, ఇన్కమ్ సోర్సెస్, ఇంతమంది రాగలిగారు. అది ముచ్చటే లేదు. డెవలప్మెంట్ అయినప్పుడు మనం పెట్టుబడి పెట్టినప్పుడు నీకు కనపడుతుంది కదా అభివృద్ధి అంతా కూడా. పెట్టుబడి పెట్టండి. ఇప్పుడు మనం ఉందండి ఆఫీసు, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కనపడుతుంది కదా, అంతా కూడా పెట్టుబడి అన్నట్టే కానీ. ఈ లైటింగ్ సిస్టమే కానీ, పెట్టుకున్న కెమెరాసే కానీ, అదంతా పెట్టింది ఏదో వాళ్ళు తప్పించుకోవడానికి, వాళ్ళకి రన్ చేయరాక అవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ పెడితేనే నీకు రేపు లాభాలు ఎక్కువ ఉంటాయిగా. మరి అన్ని కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించింది కదా మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మరి అది ఎందుకు అట్లా? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వచ్చినాయండి. ఇలా నేనేమంటా, మనకు పెద్ద ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కొన్ని చిన్న అవకతవకలు జరుగుతాయి. అదొక మిస్టేక్ జరిగింది. చెప్పినాక వాళ్ళు ఏం చెప్పారు, మళ్ళీ సెంటర్ వాళ్ళు ఏం చెప్పారు, అది ప్యాచ్అప్ చేసి అని చెప్పారు. దాన్ని సర్దిద్దుకోవచ్చు, దానికి ఇబ్బంది అని చెప్పారు. దాని ఇలా ఎంటీ పెట్టారు. దాని నీళ్లు కాకుండా దాన్ని ఎంటీ చేశారు. నీళ్లు పోయినాయి అని చెప్పడానికి. ఇలా కాళేశ్వరం ద్వారా నీకు ప్రతి ఊరికి ప్రతి పల్లెకు వాటర్ వేయగలిగిందండి. ఈరోజు ఇలా వాటర్ ప్రాబ్లం లేకుండా చేసింది గవర్నమెంట్ 10 years లో. ఈ రోజు కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నది ఏంటంటే అన్న, బయట వచ్చి మేము 6 నెలలే అవుతుంది కాబట్టి 10 సంవత్సరాలు మీరు ఇచ్చిన పథకాలు అన్ని అమలు చేయలేరు. 6 నెలలే అవుతుంది కాబట్టి మేము ఇచ్చిన పథకాలు అమలు చేయడానికి ఇంకో 2 సంవత్సరాలు టైం పడుతుంది, ఇవ్వాలి, జనాలు కూడా చూడాలి అంటున్నారు కదా. దానిపైన ఏమంటారు, ఇప్పుడు 6 నెలలే అంది ముఖ్యమంత్రి గారు. 6 months లో తనకంటూ ఒక మార్క్ వేసుకోలే. నిన్న ఉత్సవాలు జరిగినాయి, దశాబ్ద ఉత్సవాలు చేసినాం 10 years ఫార్మేషన్ డే కింద. అక్కడ చెప్పుకోలేకపోయాడు నేను ఇది గర్వంగా చేసినా అని. నిన్న అదే మా కేసీఆర్ గారు మీటింగ్ పెట్టాడు.
తెలంగాణకు ఏం చేసిండో చెప్పిండు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిన ఓ పక్క ప్రజెంట్ ముఖ్యమంత్రి మాట్లాడు. కేటీఆర్ గారు ఏం చెప్పిండు, కేసీఆర్ అని చెప్పిండు, ఆయన ఏమి చెప్పలేదు. సో నేను మనం పొగిడిండు, కేసీఆర్ తిట్టిండు, నేను ఇది చేసినా అని చెప్పలేదు. ఒక జయ జయ గీత పాట పాడి తెలంగాణ కోసం ఒక పాట తనకంటే ఒక మార్క్ వేసుకోలే. నేను ఈ పథకం చేసినా, ఇక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు, బంధురు ఏంటి పెట్టిండు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిండు, తనకంటూ ఒక మార్క్ వేసుకు. ఇలా కేసీఆర్ ఉండు, కాళేశ్వరం కట్టిండు, షాదీ ముబారక్ గానీ, కళ్యాణ లక్ష్మి గానీ, మిషన్ భగత్ గానీ, మిషన్ కాకతీయ అంటే ఇవన్నీ గుర్తొచ్చేటే రైతు బంధు అంటే గుర్తొచ్చేదే కేసీఆర్. రేవంత్ రెడ్డి గుర్తొచ్చి చంద్రబాబు ఉండు, హైటెక్ సిటీ. ఈయనకి ఏముందంటున్న బ్రాండ్ 6 నెలలు అయింది. మన ముఖ్యమంత్రి పేరు చెప్తే బ్రాండ్ చెప్తున్నాం కాబట్టి అంతే తప్ప ఏం లేదు. లిక్కర్ అంటే ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది కదా ఏమంటున్నట్టు ఉండదండి. రాగానే ఇమీడియట్ గా ఉండాలి. చంద్రబాబు నాయుడు ఇమీడియట్ గా ముఖ్యమంత్రి కాగానే రాజశేఖర రెడ్డి ఆడనే సీఎం అయితేనే ఎంబడే సంతకం పెట్టిండు ఫీజు రియంబర్స్మెంట్ పైన. 108 వెహికల్స్ అనేవి లాంచ్ చేసి మేము చేసిన అభివృద్ధికి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. పార్టీల పరంగా కనుగోలు వేసుకుని తప్పు మాట్లాడుతున్నాం. ఎవరికైనా గొప్ప పని చేస్తే గొప్ప లీడర్ అని చెప్పాలి, తప్పు చేస్తే తప్పని చెప్పాలి. చేయమని రేవంత్ రెడ్డి గొప్ప పని చెప్తాం మేము మార్కెట్ లో. చేసింది ముఖ్యమంత్రి గొప్ప అని చెప్తాం. ఇది ఇప్పటిదాకా చేయలేదు. 6 నెలలు టైం పాస్ చేస్తాం, తన పదవి కాపాడుకుని చేస్తాం. ఆయనకు బట్టి విక్రమార్కని చూస్తే కోపం వస్తుంది, పొంగులెడ్డిని చూస్తే కోపం వస్తుంది. వీళ్ళని ఎప్పుడేం చేస్తున్నారు ఆయన బాధ ఆయనకుంది. ఏముంటుంది అవన్నీ చేసింది, ఆయన చేసింది ఏమీ లేదు. 6 నెలలు చేయడానికి ఏముంది ఇప్పుడు చెప్పాలి ఇది చేస్తున్నా నేను. మరి ఇప్పుడు తెలంగాణ చిహ్నాన్ని మార్చే పనులు అయితే జరిగినాయి నిన్న మొన్నటి వరకు. మరి దాని గురించి ఏమని మాట్లాడతారు? పెండింగ్ లో పడింది కదా. ఇంకా ఎందుకు పెండింగ్ పడింది అంటారు? నిన్న బహిరంగ సభలు నిన్న డైరెక్ట్ మీటింగ్ లో చెప్పిండు, ప్రెస్ మీట్ లో చెప్పిండు. అది చేయడం అనేది కొద్దిగా దానిపైన ఇంకా నిర్ణయం తీసుకున్నారు. అలా హైదరాబాద్ అంటేనే చార్మినార్ అండి, తెలంగాణ అంటేనే వరంగల్. తెలంగాణ పేరు చెప్తే గుర్తు వచ్చేది వరంగల్, హైదరాబాద్ అంటే చార్మినార్. అందులో ఉన్నది ఏమో చైనాలో ఉన్న తప్పే ఉందండి. అలా కేసీఆర్ గారి బొమ్మ ఉందా, కేటీఆర్ గారి బొమ్మ ఉందా చైనాలో? చరిత్ర ఉంది కండి. నువ్వు ఉండదు కామారెడ్డి అన్నావు, వరంగల్ ఉంటది కానీ ఉన్నది వరంగల్. కాకతీయ పాలించిన కాకతీయ రాజులు వాళ్ళు కొన్ని మంచి పనులు చేయొచ్చు, కొన్ని తప్పు పనులు చేయొచ్చు. వాళ్ళు ఏం తప్పు చేసి చెప్పమని మార్కెట్ లో మన కాకతీయ రాజులు మొత్తం తప్పు చేసి అందుకే తీసేస్తాను చెప్పమాను. ఇలా చార్మినారాలకి తీసేస్తే ప్రాబ్లం అయ్యింది మాకు కాదండి, రేవంత్ రెడ్డి గారికి ప్రాబ్లం అవుతుంది. ఇలా బీజేపీలకు ఉన్న లేని పనాప చెప్పిండి ఆయన. రేపు వాళ్ళు నిజామాబాద్ పేరు మారమంటారు నిజాం ఉందని, మహబూబ్ నగర్ పేరు మాట్లాడు మహబూబ్ ఉందనల్లా, హైదరాబాద్ పేరు మారు హైదరాబాద్ అని చెప్పి ఇవన్నీ చెప్తే ఊరికి నష్టం. ఇదంతా రేపు కొట్టాలని పెట్టి పరిపాలన చేద్దాం అనుకుంటున్నాయండి. రేపు ఇదంతా నష్టమే కండి. ఇదంతా గొడవ, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి డోర్స్ ఓపెన్ చేసింది ఇప్పుడు. మళ్ళా తెలంగాణ కోసం మరి ఉద్యమాలు మొదలైతే ఇక నిజామాబాద్ తీసాడు అక్కడ మీరంతా మీ ఊరు పంచాయతీ ఇది కామారెడ్డి నిజామాబాద్ జిల్లా అనేది పాతది. రేపు ఇవన్నీ ఉత్పన్నం అయితే ఇక రేపు వాళ్ళకి అందరికి పాలు ఓకే అంటారు బీజేపీ వాళ్ళు. రేపు పోరికి నష్టం అది తీసేస్తే చైనాలకే అనేది మన బ్రాండ్ ఇమేజ్ అండి, మన హెరిటేజ్. అది దాన్ని ఓవర్ కోసమే పెట్టించింది కాదు. ఈ దేశంలో అది ఎప్పటి నుంచి ఉందో అప్పుడు 400 ఏళ్ల కింద కట్టిన చార్మినార్. దాన్ని మారుస్తుంటే ఇంకా తెలంగాణలో ఏముంటుందని చూస్తే ఆయనకు అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యి నేను ఏదో చేయాలి, ఏదో చేయబోతే ఏదో అవుతుంది. చాలా ముమ్మాటికి తప్పు. ఖచ్చితంగా చార్మినార్ ఉండాల్సిందల్లా. చార్మినార్ లేకుంటే మా హైదరాబాద్ లో పుట్టిపోయినామండి, మాది లోకల్ ఇక్కడనే. రేపు మా బ్రాండింగ్ ఏముంటది? ఇలా మనం తెలంగాణ హైదరాబాద్ అంటే చార్మినార్ కైసాయి అంటారు. ఓడన్న ఎక్కడి నుంచి ఫారెన్ వచ్చినా ఫస్ట్ హైదరాబాద్ చూపి చార్మినార్ చూపిస్తారు. మనం ఢిల్లీ పోతే తాజ్మహల్ చూపిస్తున్నాడు. నువ్వు వచ్చింది ఫస్ట్ హైదరాబాద్ పోయినా చార్మినార్ చూస్తున్నావు పోయి రాగానే మ్యాండేటరీ చార్మినార్ తీసేది. దాన్ని తీసేసేది ఎందుకంటే అది మన చరిత్ర కాబట్టి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. దాన్ని తీసేసేది ఎట్లా? ఆయన తీసేస్తే ఆయనకే నష్టం. మరి ఆయన ఇష్టం, మనకు అధికారం ముందు తీస్తే తీయని కానీ రేపు ఇవన్నీ లేచి కూర్చుంటాయి. రేపు బీజేపీ వాళ్ళకు చేతిలో పని పెట్టినట్టు ఆయన పరిపాలన జరిగేది నాతో ఇవే గొడవలు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాల్సింది కొత్తగా ఏం లేదండి. కేసీఆర్ ఉన్న గవర్నమెంట్ లో ఏదైతే పథకాలే కానీ కేసీఆర్ ఏ విధంగా అయితే ప్రజలను చూసుకున్నారో ఆ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటే చాలు. ఇంకా కొత్త పథకాలు ఇచ్చి చేయాలని ఏం కాదు. ఉన్న పథకాలని కరెక్ట్ ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ అయితే అందరూ హ్యాపీగా ఉంటారు. ప్రతి ఈ 6 నెలల్లోనే చూస్తున్నారు కానీ కేసీఆర్ గారిని ఎంత మిస్ అవుతున్నారు అనేది ప్రతి ఒక్క ప్రజల దృష్టిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొన్ని మీడియాస్ నిన్న ఎగ్జిట్ పోల్ ప్రకారం నిన్న కొన్ని మీడియాస్ ఏమని చెప్పి ఒక్కటి కూడా రాదు అని చెప్పేసాను, కొంతమంది 11 వస్తాయని చెప్పేసాను. మేము ధైర్యంగా చెప్పుకుంటున్నాం ఖచ్చితంగా రేపు ఎంపీ ఎలక్షన్స్ లో రేపు వచ్చే రిజల్ట్ లో 6 నుంచి 8 సీట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని అంత ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా అని చెప్పేసి ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్కరు మిస్ అయిపోతున్నారు. అరే నేను ఎందుకు అంటే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ ని పట్టుకొని మాట్లాడడం కాదు. ఎగ్జిట్ పోల్స్ అనేది నథింగ్ అండి. ఎగ్జిట్ పోల్స్ ని మేము కన్సిడర్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ లో మనం టీఆర్ఎస్ వస్తుందని చెప్పేసి అనుకుందాం, కానీ కాంగ్రెస్ వచ్చింది. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఈ బీఆర్ఎస్ ఎగ్జిట్ పోల్స్ మేము ఎప్పుడు డిపెండ్ అయ్యలేమండి.
ఇప్పుడు రేపు వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మాకు 6 నుంచి 8 సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి మా కేసీఆర్ బస్సు యాత్ర చూడండి ఒకసారి. కేసీఆర్ బస్సు యాత్రలో ఎంతమంది జనాలు అండి, ఈవెన్ కాంగ్రెస్ జెండాలు పట్టుకున్న వాళ్ళు కూడా పోయేటోళ్ళు కూడా కేసీఆర్ ని చూసేసరికి ఆ జెండాలు పక్క పెట్టి జై తెలంగాణ జై కేసీఆర్ అని చెప్పేసి అన్నది విజువల్స్ మీరు చూసుంటారు. మీరు చూసుంటారు ఎందుకంటే న్యూస్ లలో టీవీలలో కనపడుతూనే ఉన్నాయి కదా. కేసీఆర్ గారు బస్సు యాత్ర పోతున్నప్పుడు కొన్ని పార్టీలు బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయినా కానీ సైడ్ లో నుంచి తిరగబోతున్న కాంగ్రెస్ జెండాలు కూడా ఎమ్మటే జెండాలు దింపేసి కేసీఆర్ ని చూసేసి జై తెలంగాణ జై కేసీఆర్ అని చెప్పేసి అన్న రోజులు ఉన్నాయి. మాది కామారెడ్డి. మీరు ఇందాక కామారెడ్డి గురించి కూడా మాట్లాడారు కదా. కామారెడ్డి అనగానే ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి పోటీ చేసినా కానీ ఎమ్మెల్యేగా రమణారెడ్డి గెలిచిండు కదా, దానిపైన మీరు ఏమంటారు? అంటే కేసీఆర్ ఎందుకు ఓడిపోయింది అంటారు అక్కడ? నేను ఏమంటాను, ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ రమణారెడ్డి గారు బీజేపీ ఇద్దరు మధ్యలో పోలేదు, బీజేపీ ప్లస్ ఇద్దరు గెలిస్తే బై ఎలక్షన్స్ వస్తాయి అన్నమాట. అందుకే జనాలు తెలివి కొట్టేసారు. కామారెడ్డి మేధావులు తెలియగలలేమో కాబట్టి వీళ్ళు గెలిస్తే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయేమో అని. ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచినా కొడంగల్ పెట్టుకునేవాడు, మా సార్ గెలిచినా కజ్వేలి పెట్టుకున్నాడు. ఆ ఎన్నికలు లేకుండా చేసిరేమో అనిపిస్తుంది. నిజంగా వాస్తవం అది. అంటే మనకు తెలిసినంత వరకు రాజీనామా చేయాల్సి వస్తుంది, మళ్ళీ అక్కడ రీ ఎలక్షన్స్ వస్తాయి కదా. ఎలక్షన్స్ తీర్పిచ్చేసారు. ఎట్లా అక్కడ గెలుస్తున్నారు కాబట్టి ఇక్కడ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే జనాలు మనకు తెలిసినంత వరకు ఏంటంటే మన ఇంట్లో మనం గెలిపించుకుంటే మనం పోయి అడగొచ్చు, పక్కూరులను గెలిపించుకుంటే పక్కూరు కోలేం కదా అన్నట్టు. అంతే. ఇంకా మరి ఇంకా ఇప్పుడు ఏంటంటే మరి బీఆర్ఎస్ లీడర్స్ చాలా మంది కూడా కాంగ్రెస్ కి పోతున్నారు. చాలా మంది రీసెంట్ గా కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య గారు కూడా కాంగ్రెస్ లకు పోవడం అనేది జరిగింది. దానిపైన మీరు ఏమంటారు? మరి నేను ఏమంటే పార్టీలు మారే సిస్టమ్ అనేది ఓవరేట్లో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. శ్రీహరి గారికి టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో బ్రహ్మాండమైన గౌరవం ఇచ్చారు. ఆయన డిప్యూటీ సీఎంగా చేశారు, తర్వాత మన ఎమ్మెల్యేగా చేశారు రీసెంట్ గా. మళ్ళీ వాళ్ళ కూతురికి టికెట్ ఇచ్చారు. తర్వాత ఆయన అంతలో ఆయనకి ఏదో ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి దీనిలో గెలవడం అని చెప్పి అని ఆయన పోయిన తర్వాత ఇలా నేను అనుకుంటా కడియం శ్రీహరి గారు బహుశా వరంగల్ 3వ ప్లేస్ వస్తుంది. జనాలందరూ వ్యతిరేకత ఉన్నారు మీద. ఎందుకంటే ఆయనకి ఇచ్చినంత గౌరవం కేసీఆర్ గారు ఆయనకు అంతా చేశారు. ఆయన కేసీఆర్ గారి పక్కన కూర్చోబెట్టుకుంటూ ముఖ్యమంత్రి మన డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రిని చేసిండు, మంత్రిగా ఉండు, అన్ని ఉన్నాడు. ఏం చేయాలి అంతకంటే ఇంకేం చేయమంటాడు ఒక నాయకుడు? మరి అతను ఒక్కడే కాదు, సబితా ఇందర్ రెడ్డి గారు కూడా పార్టీ చేంజ్ అవబోతున్నారని టాక్ బయట. దాని గురించి మీరు ఏమంటారు? సబితా ఇందర్ రెడ్డి గారు మారుతారు అనే సమస్య లేదు. సబితా మేడం ఖచ్చితంగా సబితా ఇందర్ రెడ్డి గారు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటది. ఈవెన్ కార్తీక్ అన్న గానీ చాలా బాధ్యతలు, ముఖ్యమైన బాధ్యతలు, మొత్తం బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్యమైన బాధ్యతలన్నీ మేడం సబితా మేడం మీద ఉన్నాయి, కార్తీక్ అన్న మీద ఉన్నాయి. అదంతా తప్పండి, అంతా ట్రాష్ అండి. ఏం లేదు ఎలిగేషన్ అంతా కూడా. సబితా ఇందర్ రెడ్డి గారు ఎక్కడ కూడా పోదండి, ఇదే పార్టీలు ఉంటుంది. ఖచ్చితంగా ముమ్మటికి పోయే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. భవిష్యత్తులో కూడా మళ్ళీ పార్టీ అధికారులకు వస్తాం. ఖచ్చితంగా ఇదే బీఆర్ఎస్ పార్టీకి మంత్రిగా ఉంటుంది. అలా కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో పోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే రెగ్యులర్ గా ఆమెతో పాటు ఉంటాం, మాకు అన్ని కూడా షేర్ చేసుకుంటారు. పోయే ప్రసక్తి లేదు. ఇలా కేసీఆర్ గారికి దగ్గరగా ఉన్న నాయకురాలు సబితా ఇందర్ గారు ఈ ప్రాంతం నుంచి. మరి లూలు మాల్లో కేటీఆర్ కి షేర్ ఉందని అనుకుంటారు జనాలందరూ, అది నిజమా అబద్ధమా? అవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు అండి. రిటర్న్ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు రకరకాలుగా చెప్తుంటారు. అన్ని ఎక్కడ కూడా కేటీఆర్ గారికి ఎన్నో కూడా వాటాలు లేవు. కేటీఆర్ కాకుండా ప్రముఖ జ్యువెలరీ షాప్ ఎక్కడ ఓపెన్ అయినా ఇండియాలో, తెలంగాణలో గానీ ఆమెకు ఒక షేర్ ఉంటది. ఆ షేర్ పక్కకు పెడతారు ఆమె కోసం అంటారు, అది నిజమేనా? లేదండి, వీళ్ళకి పొద్దున్న లేస్తే టీవీలలో కవరేజ్ కావాలి, ప్రెస్ మీడియాలో రావాలి, మీడియాలో రావాలంటే కేటీఆర్ గారు విమర్శిస్తే మా స్థాయి పెరుగుతుంది, కవిత గారు విమర్శిస్తే మా పార్టీ గుర్తిస్తుంది అని చెప్పి ఏదో వాళ్ళ పైన బట్టగాలు చేయాల్సిన ప్రయత్నం తప్ప వాళ్ళ దగ్గర ఎక్కడ ఆరోపణలు లేవండి. ఉంటే తీసుకొచ్చి మీడియా చూపించమని చెప్పండి. కవిత గారు ఒక ఇంటర్వ్యూలో తెలంగాణ రాకముందు రెంటెడ్ హౌస్ లో ఉండేది అన్న విన్నాం మనం. మరి ఇప్పుడు మల్టిపుల్ కాంప్లెక్స్ లు, చాలా పెద్ద పెద్ద భవంతులల్లా అవి ఎట్లా వచ్చినాయి అంటారు? నేను ఉంటే ఏమంటా బ్రదర్, డాక్యుమెంట్స్ బయట షో చేయమనండి, వాళ్ళంతా వాళ్ళు ఊహించుకొని చెప్తారు. అంటే అవన్నీ నిజాలు కాదు, జనాలు తప్పుడు ప్రచారం చేస్తారు అంటారా? వాళ్ళకి ఏంటంటే కవిత గారిని విమర్శిస్తే, కేసీఆర్ విమర్శిస్తే వాళ్ళ పార్టీలో గుర్తిస్తుందేమో, ఢిల్లీలో చూసి వాళ్ళకి పదవులు పెద్దగా ఇస్తారేమో, టికెట్లు మాకు ఇస్తారేమో అనే ప్రయత్నం తప్ప వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయి ఆధారాలు తీసుకొచ్చి ప్రెస్కి ఇవ్వండి. మీకు కూడా ప్రెస్ అందరూ మీడియాకు చూపించండి, బయట పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ఏదో నోరుందిగా అంటే అయిపోతుందా? నేనే అంటాను ఇదంతా, దీనికంతా మా వైస్ మంకీస్ కి నువ్వే ఎండి అంటే అయిపోతా? ఆధారం అంటే ఉండాలిగా. అవన్నీ తప్పుడు ప్రచారాలు, ఏమి లేవు వాళ్ళ దగ్గర, అన్ని తప్పు. కాలం విమర్శిస్తే వాళ్ళ స్థాయి పెరుగుతుందని వాళ్ళ ఆలోచన అంతే. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పేరు మార్చారు కదా, అంటే ఈ పేరు మారవడం వల్ల మన మైనస్ జరిగింది అనుకుంటారా? ఏం తెలియదు మైనస్.
అంటే చాలా మంది మీ పార్టీలో వాళ్ళే పేరు మార్చడం బాలేదేమో, పేరు మార్చడం వల్లనే మన పార్టీ అధికారంలోకి రాలేదు అని అన్నారు కదా, సో దాని గురించి. అట్లేదు 10 సంవత్సరాలు అయింది కాబట్టి కొన్ని చిన్న సార్ లోటుబాట్ల వల్ల కొద్ది ఇబ్బంది అయింది కానీ పార్టీ పేరుతో ఏం సంబంధం లేదండి. కేసీఆర్ గారి చరిష్మానే పార్టీ. తెలంగాణ అంటేనే కేసీఆర్ తెలంగాణ. ఏ పార్టీ ఉన్నా ఏది ఉన్నా మేము కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ సార్కే ఓటేస్తాం అంటారు. అంతే తప్ప దానిపైన అది ఎక్కడ కూడా ఇంపాక్ట్ చూపించలేదు పార్టీ. అంటే దేశంలో కూడా నేను కూడా కొద్దిగా మన కూడా ఉండాలని చెప్పి ఆ పార్టీ పేరు కొద్దిగా మార్పు జరిగింది తప్ప ప్రజలంతా కూడా ఇవాళ ఈ పార్టీ పేరు చెప్పని కేసీఆర్ కారు గుర్తే అంటారు. మీరు ఊర్లో మీరు ఎన్క్వైరీ చేయండి, అదే ఫీల్ ఉంటుంది. మరి తెలంగాణలో అయితే ఇప్పుడు ఎంపీ సీట్స్ అయితే 6 నుంచి 7 వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా అని చెప్పి మీరు అంటున్నారు. 100%. మరి తెలంగాణలో ఎలక్షన్స్ అయితే హాట్ గా అయిపోయినాయి. మరి ఆంధ్రాలో అయితే ఇప్పుడు జనాలందరూ కూడా దేశంలో మొత్తం ఆంధ్ర వైపే చూస్తున్నారు. మరి ఆంధ్రాలో జగన్ వస్తాడా, కూటమి వస్తుందా, ఏదొస్తుంది, ఏదొస్తే బాగుంటది, మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? కూటమి ఇప్పుడు సర్వేలు అన్ని కూడా కొన్ని మెజార్టీ సర్వేలు మొత్తం కూడా కూటమి వైపే చూపిస్తున్నాయి. నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి అమిత్ షా గారు కూడా కూటమి మా విజయం సాధిస్తుందని చెప్పింది. ఆ రాష్ట్రంలో ఎవరు గెలిచినా ఈ రాష్ట్రానికి పెద్దగా మాకు దాని గురించి వచ్చేది ఏం లాభం లేదు. మేము ఇక్కడ అక్కడ తక్కువ, అటు వాళ్ళు ఇక్కడ ఎక్కువ వస్తారు. సంబంధాలు అప్పుడు కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా సంబంధాలు ఎప్పుడు ఇబ్బంది లేదండి. ఇక్కడ తెలంగాణ నుంచి ఆంధ్రాకి పోయే జనాలు చాలా తక్కువ అండి. ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి ఎక్కువ వస్తారు, అక్కడ వాళ్ళు అక్కడ తక్కువ పోయేది ఉంటే అంటే తిరుపతికి వెళ్తారు, ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తప్ప మెజార్టీగా వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ గత గవర్నమెంట్ మా అందరికి కూడా వాళ్ళకి ఎవరు ఏ ఆందోళన ఇబ్బంది పెట్టలే. ఆ రాష్ట్రంలో ఎవరు గెలిస్తే మా కేసీఆర్ గారికి ఏం ఇబ్బంది ఏముంటదండి. ఇప్పుడు ఉన్నది మీ ఇద్దరు పడట్లేదు, పడినప్పుడు అల్టిమేట్ గా ఆలోచన వస్తుంది అంతే తప్ప ఈయన ఫోన్ చేసే వరకన్నా బయటికి మీటింగ్ మీద చెప్పాడా జగన్ కోటేయండి అని? ఎక్కడ చెప్పలేదు కానీ అల్టిమేట్ గా బాబు గారికి వ్యతిరేకము, జగన్ కి అనుకూలం మనం అంచనా వేస్తున్నాం అంతే, మనం ఊహించుకుంటాం తప్ప అదే కేసీఆర్ గారు ఎక్కడ కూడా వీళ్ళకు వ్యతిరేకం కాదు, ఆయనకు అనుకూలం కాదు అంతే తప్ప జనాలకు ఒక ఆలోచన యాజ్ ఏ లీడర్ గా మీరు అంటే జనాలకు మంచి చేయడానికి, జనాల అవసరాలు తీర్చడానికి, జనాలకు మంచి విద్య, వైద్యం ఇవి అందించడానికి ఒక నాయకుడు నిలబడాలి. సో అట్లాంటి నాయకుడు ఆంధ్రలో ఇప్పుడు ఎవరున్నారంటారు? ఎవరు గెలిస్తే పరిపాలన బాగుంటుంది అంటారు? ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఏది బాగుంటాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏంటిది అనేది మొత్తం ప్రపంచం చూసింది. హైదరాబాద్ డెవలప్మెంట్, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఎలా అనుకుంటున్నారు జనాలు ఆంధ్రాలో. ఇప్పుడు ఈ లాస్ట్ 5 years నుంచి జగన్ గవర్నమెంట్ లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేకనా, లేకపోతే విద్య లేకనా, లేకపోతే హాస్పిటల్స్ లేకనా కాదు, జనాలలో ఒక చేంజ్ అనేది ఉంది. డెఫినెట్ గా ఇప్పుడు చూపించే ఈ ఎగ్జిట్ పోల్స్ లో చంద్రబాబు నాయుడు గారికి మంచి ఎడ్జ్ ఉంది అని చెప్పేసి, కూటమి గెలవబోతుంది అని చెప్పేసి ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్స్ లో అలానే వచ్చాయి. వాస్తవానికి జనాలలో కూడా ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారే రావాలి, సో డెవలప్మెంట్ కావాలి. ఇప్పటివరకు అమరావతిలో ఒక సచివాలయం లేదండి. వాళ్ళకి కావాల్సింది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జగన్ ఇవ్వలేదు. సో దాని గురించి అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని ఈసారి మంచి మెజార్టీతో సీఎం కాబోతున్నారు అని చెప్పేసి ఒక ముందే ఎస్టిమేషన్ అయితే వచ్చేసింది అందరికి కూడా. అంటే 2 ఉమ్మడి రాష్ట్రాలకు కలిపి రాజధాని మొన్నటి వరకు 10 సంవత్సరాల వరకు ఉంది. మరి అది పొడిగించే అవకాశం ఏమన్నా ఉందా? ఇంకేమైంది, మొన్నటి మన హైదరాబాద్ మనకు వచ్చేసింది. 10 years ఉంది. 10 years వరకు వాళ్ళకి మళ్ళీ వాళ్ళు కోర్టుకి ఏదో పోయారు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. ఆ కోర్టు కూడా కొట్టేస్తుంది. డెఫినెట్ గా మన హైదరాబాద్ మనకే ఉంటుంది, మన తెలంగాణకే ఉంటది. ఇంకా వాళ్ళకి ఏమి ఛాన్సెస్ అంటే చంద్రబాబు నాయుడు లీడ్ లోకి వస్తే ఆంధ్రాకి రాజధాని తెస్తాడంటారా? ఏమంటే మనకు ఆంధ్ర పాలిటిక్స్ మనం మాట్లాడుకోవడం తప్పు. అక్కడక్కడ వాళ్ళ ఏమున్నాయి ఒపీనియన్స్, వాళ్ళ స్ట్రాటజీస్ ఏమున్నాయో మనం అక్కడ పని చేసింది కాదు, మనం అక్కడ పార్టీలో లేము. అటు సైడ్ వాళ్ళు ఎట్లా చేసుకుంటారు అట్లా రెన్యువల్ అంటారు. మరి అన్నారు ఇంతకుముందు రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణతో సంబంధం లేదు. నిన్న June 2 తో ఖతం అయిపోయింది. నిన్నటితో వాళ్ళకి ఎక్స్టెన్షన్ అంటూ లేదు, ఇవ్వరు కూడా అయిపోయింది. ఒకసారి మనం రెన్యువల్స్ అంటూ బిఫోర్ లోనే ఉండాలి తప్ప అయిన తర్వాత ఉండదు. వాళ్ళు ఏమి పెట్టుకున్నా ఏం చేసినా ఇప్పుడు అంటే వాళ్ళకి రాదు. ఇది 100% సంపూర్ణమైన తెలంగాణ, హైదరాబాద్ దీని రాజధాని అంతే. వాళ్ళకి రాజధాని రాష్ట్రంగా పెట్టుకుంటారా, 3 పెట్టుకుంటారా, 4 పెట్టుకుంటారా, అక్కడ ముఖ్యమంత్రులు ఇష్టం, అక్కడ ప్రజలు ఇష్టం. వాళ్ళకి ఇక్కడతో సంబంధాలు నిన్నటితో అయిపోయింది. నిన్నటి వరకు కలకుండే, నిన్న June 2 తో అయిపోయింది. 10 years కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ గా మేము చెప్పేది అయితే రేపు వచ్చే రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీకి 6 నుంచి 8 సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయండి. అండ్ మీరు ఆంధ్ర గురించి కూడా అడిగారు కాబట్టి ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు గోయింగ్ టు రూల్. చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నారు. మంచి మెజార్టీతో చంద్రబాబు నాయుడు కూడా గెలుస్తారు.
అని మా ఒపీనియన్ అయితే మేము చెప్తాం. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఉండే, బెల్ట్ షాపులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు తీసేసారు. సో దీనిపైన మీరు ఏమంటారు? బెల్ట్ షాపులు ఎక్కడ కూడా తీయలేండి. వాళ్ళు బెల్ట్ షాపులు తీసిన తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి బెల్ట్ షాపులకి ఏం సంబంధం లేదండి. గ్రామీణ ప్రతి ఊర్లో కూడా వైన్ షాప్ అనేది ఉన్నాయి. కొద్ది లేని ప్రాంతాలు ఉంటే వాళ్ళకు ప్రభుత్వానికి సంబంధం లేకుండా వాళ్ళంతా వాళ్ళే అమ్ముకుంటారు. దానికి ప్రభుత్వం ఎక్కడ కూడా బెల్ట్ షాపులు పెట్టుకోమని చెప్పి ఎవరికి కూడా లైసెన్స్ ఇవ్వలేదు, సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఇవంతా తప్పుడు ప్రచారం. ఓకే, బెల్ట్ షాపులు అనేవి అప్పులు లేవు, అప్పుడైనా నడిపించారు, ఇప్పుడైనా నడిపిస్తారు. అట్లా కూడా బెల్ట్ షాప్ అనేది అనాధికారికంగా ఇల్లీగల్ గా నడుస్తాయి తప్ప ఇక్కడ కూడా ప్రభుత్వాలు దాన్ని జోక్యం చేసుకొని మీరు బెల్ట్ షాపులు పెట్టుకోండి అని అనుమతులు ఎక్కడ ఇవ్వరు. అక్కడ పరిస్థితులు బట్టి లేట్ నైట్స్ అని అమ్ముకుంటారు తప్ప దానికి గవర్నమెంట్ కి ఎక్కడ సంబంధం ఉండదు. తప్పదు, ఇప్పుడు ప్రచారం చేశారు అంతా. ఓకే, ఇప్పుడు అంటే మన తెలంగాణలో మంచైనా చెడైనా సచ్చినా బతికినా ఫంక్షన్ అయినా ఏదైనా ముక్క సుక్క అయితే పక్క ఉండాలంటారు. ముక్క లేకపోయినా సరే సుక్కు ఉండాలంటారు కదా. కాబట్టి అట్లాంటి చీఫ్ బ్రాండ్స్ తాగడం వల్ల అనారోగ్యం పాలవుతారు జనాలు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదో హంటరు, పవర్ 10,000, బ్లాక్ ఫార్స్ ఇట్లాంటి కొన్ని బ్రాండ్స్ తెస్తుంది కదా. దీనిపైన మీరు ఏమంటారు? ఇంతకుముందు ఏపీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టరు బూమ్ బూమ్ అనే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆయన హెల్త్ ఖరాబ్ అయిందన్న. సో అట్లాంటి బ్రాండ్స్ ఇప్పుడు ఇక్కడ చీఫ్ బ్రాండ్స్ తెస్తే తెలంగాణలో తాగేటోళ్ళు ఎక్కుంటారు. మరి జనాల పరిస్థితి ఎట్లుంటది అనుకుంటారు? ఏమంటే తెలంగాణలో కల్చర్ అనేది ఇక్కడ అన్ని కూడా మనమైతే టెంపుల్స్ ఉంటాయి ప్రతి దగ్గర కూడా మన దగ్గర గ్రామ దేవతలకు పూజలు చేస్తాం. గ్రామ దేవతల పూజలు చేసినప్పుడు ఖచ్చితంగా నైవేద్యంగా ఇంత మందు అన్నట్టే సుక్క ముక్క రెండు ఉంటాయి. ఇది మన ఆనవాయితీ. అవునన్నా కాదన్నా ఎవరు పూజలు చేసినా ఏం చేసినా ఇది ఆనవాయితీ. గతంలో కూడా తెలంగాణ అనేది ఒక హిస్టారికల్ ప్రాంతం, ఒక బ్రాండింగ్. హైదరాబాద్ అనేది ఒక బ్రాండింగ్ ప్లేస్. ఇక్కడికి వచ్చే ప్రతి వాళ్ళు కూడా అన్ని వర్గాల పబ్లిక్ భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా తెలంగాణ వచ్చి హైదరాబాద్ ఉంటారు. ఇవంతా కూడా కేవలం ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా అయితే జగన్ చేసిండో, గతంలో మన డిస్టరీ సొంత మీటింగ్ పెట్టుకొని నాకు ఏ మంది అమ్మితే నాకు లాభం ఎక్కువ ఇస్తారంటే బ్రాండింగ్ ఉన్న వాళ్ళు కొద్దిగా కింగ్ఫిషర్ బీరే కానీ, కింగ్ఫిషర్ లైట్ బీర్సే కానీ అవన్నీ కూడా ఆల్కహాల్ తక్కువ ఉంటాయి. పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ తక్కువ ఉంటుంది. వాళ్ళు మేము కమిషన్ నీకు ఇవ్వమన్నందుకు వాళ్ళన్ని కూడా బంద్ చేయించి కృత్రిమంగా సృష్టించే బీర్లు జనాలకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ప్రభుత్వానికి ఇలా డబ్బులు వస్తాయి. ప్రభుత్వానికి డబ్బులు రావు, ముఖ్యమంత్రి గారికి ఆ శాఖ మంత్రికి డబ్బులు వస్తాయి. ఇదంతా కూడా కేవలం డబ్బుల కోసం వాళ్ళంతా కూడా జనాలకు అన్ని కూడా తప్పుడు బ్రాండ్లు, చెత్త బ్రాండ్లు అలవాటు చేస్తున్నారు. ఇదంతా కూడా దాని మీద ఖచ్చితంగా అవన్నీ ఆపాలి, వెనక్కి తగ్గాలి. గతంలో ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని కూడా ఉన్న అధికారంలో ఎక్కడ చీప్ బ్రాండ్స్ ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు కూడా అన్ని కూడా ఒక ఆల్కహాల్ కూడా ఒక సిస్టమేటిక్ గా ఒక ఫారెన్ బ్రాండ్సే కానీ ఇక్కడ ఉన్నాయి కానీ లైట్ బీర్స్ కానీ చేసింది. ఇది కేవలం డబ్బుల కోసం ఒక బీర్కి నాకు 2 రూపాయలు ఇస్తారా, 3 రూపాయలు ఇస్తారా, 4 రూపాయలు ఇస్తారా, ప్రభుత్వానికి కాకుండా సొంతంగా ఇస్తేనే అన్నిటి కూడా కృత్రిమంగా వచ్చే బీర్లకు కూడా అనుమతులు ఇచ్చింది. లైట్ బీర్స్ అన్నిటి కూడా ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు. బ్రాండింగ్ ఉంటే మనం షాప్కి వెళ్తాం, సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఎక్కడ వెళ్ళినా కూడా బ్రాండెడ్ ఐటమ్ ఉందనుకోండి, గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ ఉందనుకోండి 10 రూపాయలు ఉంటుంది. అదే గుడ్ డే లేక వేరే బిస్కెట్ ప్యాకెట్ బై 1 get 1 లేక ఉంటుంది. ఎందుకంటే లేకపోతే నాసిరకం కాబట్టి ఒకటి కొంటాడు ఫ్రీ అంటాడు, గుడ్ వాడు ఇవ్వడు. ఎందుకంటే బ్రాండెడ్ మెయింటైన్ 1 day డిస్కౌంట్ అంటే ఉండదు. సేమ్ జరిగేది కూడా రేవంత్ రెడ్డి గారు ఎవరైతే నాకు డబ్బులు కమిషన్లు ఇస్తారో మీ లిక్కర్ కి అనుమతులు ఇస్తాను, నాకు కమిషన్లు ఇవ్వరో ఎంత పెద్ద బ్రాండే గానీ, ఇంటర్నేషనల్ బ్రాండే గానీ, ఇండియాలో పెద్ద పేరు మోసిన బ్రాండ్ అంటే కేవలం కమిషన్ కోసం మాత్రమే చీఫ్ బ్రాండ్స్ పెట్టిరని ఖచ్చితంగా చెప్తారా? బ్రాండ్లను ఎంకరేజ్ చేస్తుండో మాటకి అంతే. బ్రాండింగ్ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఇవ్వరు. వాళ్ళు ఇచ్చే సిస్టమ్ పద్ధతి ప్రకారం గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కేఎఫ్ లైట్ బిర్యానీ లేదండి. నేను పుట్టక ముందు నుంచి నట్టుంది. అయ్యాలు ఎప్పుడు లేని ఇబ్బంది ఏళ్ళకి వచ్చింది అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వనట్టుండు. ఈయనందుకు ఆయన ఆపేసి వేరే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు. కేవలం కాసుల కోసం కక్కుర్తి పడి చీప్ బ్రాండ్స్ అన్నింటి కూడా వాళ్ళందరూ కూడా డోర్స్ ఓపెన్. గతంలో జగన్ ఈ విషయం పైన మీరు ఒకవేళ ఆ బ్రాండ్స్ వస్తే మీరు ఎట్లా స్పందిస్తారంటారు? వాడు వస్తున్నాయి కానీ స్పందించేది ఏముంటదండి. అంటే మీరు ఒక లీడర్ గా జనాలకు ప్రాబ్లం అవుతుందంటే మీరు మాట్లాడతారు కదా, ఎట్లా మాట్లాడతారు? మీరే అన్నారు కొరియోగ్రాఫర్ రాకేష్ గారు చనిపోయారని. రేపు మళ్ళీ ఎక్కడైనా జరగవచ్చు అలాంటివి. చీప్ బ్రాండ్స్ తాగి వాళ్ళ ఆరోగ్యాలు క్షీణించవచ్చు, వాళ్ళకు కూడా జరగవచ్చు. అందుకే దయచేసి ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకోవాలి. గతంలో అయితే ఏవైతే ఉన్నాయో మంచి బ్రాండ్స్ ఉన్నాయని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మేము అంతా కూడా ఆ రోజు గుడంబ సారా పట్టని బంద్ చేయించండి కేసీఆర్ ముఖ్యమంత్రి. ఆ తాగితే హానికరం అవుతుంది అని చెప్పి చిన్న బాటలు తీసుకొచ్చారు. మీరంతా కూడా సారా తాగకంటారు బాబు, సారా తాగుతూ ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పని చిన్నది 90 ml బాటిల్స్ కూడా తీసుకొచ్చిన కారణం కూడా అది తాగొద్దు లేబర్ అని, ఆ తాగొద్దు కార్మికులు అని చెప్పి తీసుకొచ్చిన కూడా కేసీఆర్ గారు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం పాడుకోవద్దాం అంటే మేము అంతా మాకు అంతా ఉండే చిరుదు
జనాల పట్ల. అలా బ్రాండ్ వీళ్ళన్నీ కూడా బ్రాండ్స్ అన్ని కూడా చీప్ బ్రాండ్స్ ఎంకరేజ్ చేస్తాం. ఆ బ్రాండ్ రావడం వల్ల కూడా రెవెన్యూ తగ్గిపోతుంది. తెలంగాణలో లిక్కర్ నుంచి వచ్చే రెవెన్యూ కూడా చాలా తగ్గిపోతుంది. వాళ్ళు అంటే ఇవి హెల్త్ అంటే ఒకదానికి అలవాటు పడిన వాళ్ళు ఇంకోటి కొనడానికి ఇష్టపడరు. హెల్త్ ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి ఆశల కోసం కక్కుర్తి పడి చేస్తాం అంతే, ఒకటి పెట్టు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ గా ఇంతకు ముందు మన కేటీఆర్ గారు ఉండే, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన తెచ్చే క్యాపిటల్ కావచ్చు, మంచి మంచి అంటే ఒకరితో ఇట్లా మాట్లాడాలి. ఇప్పుడు మన తెలంగాణ వరకే కాకుండా ఆపోజిట్ పర్సన్, ఆపోజిట్ స్టేట్ అయినా సరే, ఆపోజిట్ కంట్రీ అయినా సరే మాట్లాడడానికి కానీ ఒక పద్ధతి అనేది ఉండేది. ఐటీ పరంగా క్యాపబుల్ పర్సన్, అతన్ని మించిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఏమంటాను, ఇప్పుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యక్రమాలు పెట్టుకుంటే మంత్రులు కేటీఆర్ లేక ప్రజెంటేషన్ వేయగలుగుతారా? ఏ కంపెనీస్కి వెళ్ళినా కూడా కేటీఆర్ ఇచ్చే ప్రజెంటేషన్స్ చాలా అమెజాన్ లాంటివి, డెల్ లాంటివి, ఇలా చుట్టుపక్కల గచ్చిబోలే కానీ అక్కడ ఉన్న మణికొండలు అన్ని కూడా కంపెనీస్ రావడానికి కారణం కేటీఆర్. ఇవాళ ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి కూడా ప్రజెంటేషన్ ఇవ్వరాదు. నేను అనుకుంటా భవిష్యత్తు 10-12 ఉద్యోగాలు పోయింటాయి సాఫ్ట్వేర్. వీళ్ళకి అక్కడ వర్క్స్ రావట్లేదు. ఈ మంత్రులు మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుందో సాఫ్ట్వేర్ పట్ల కానీ వీళ్ళకి దానిపైన అవగాహన లేదు. వీళ్ళు ఎంతసేపు దీని పట్ల ఏ చీప్ లిక్కర్ బ్రాండ్ వేసామా ఇట్లా తప్పరు కానీ కేటీఆర్ లాగా ప్రజెంటేషన్ ఇవ్వడం రాదు వీళ్ళకు. అట్లాంటి మనిషిని సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ పెట్టుకుంటారా, వీళ్ళని ట్రైనింగ్ అవుతారా? ప్రజెంటేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫారెన్ కంట్రీస్ పోయినప్పుడు లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ లేనప్పుడు వాళ్ళు కన్విన్స్ కావాలంటే అన్ని కూడా కావాలి. గవర్నమెంట్ ఇక్కడ ఉన్నా కాదు, ఇక్కడ ఉన్న వాతావరణం కానీ ఇక్కడ నీకున్న ఏ విధంగా చెప్తున్నావు వాళ్ళకి అంత స్కోప్ లేదు. అది కేటీఆర్ కే సాధ్యం, అది ఇంకోరితో కాదు కూడా. కేటీఆర్ లాంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరంటారు. ముమ్మాటికి కేటీఆర్ లాంటి వాళ్ళు లేరు, కేసీఆర్ లాంటి వాళ్ళు లేరు, ఇద్దరు లేరు దాంట్లో. కేటీఆర్ గారు అనేది ముందు జాగ్రత్త అండి, విజన్ ముందు చూసేసి డెవలప్మెంట్. ఈ రోజు చూడండి హైదరాబాద్ లో ఫ్లైఓవర్స్ కానీ, ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ కానీ, ఎంతమంది ఐటీకి సంబంధించిన ఆఫీసులని హైదరాబాద్ లో ఎంతో ప్రపంచం మొత్తం చూస్తుందండి హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. వన్స్ ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు బ్యాక్ స్టెప్ వెళ్ళిపోయారు. కేటీఆర్ గారు ఎందుకు ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎంతమంది కేటీఆర్ వి మిస్ యూ అని చెప్పేసి ట్రోల్ చేశారు. ఐటీ మినిస్టర్ గా మీరు లేకపోతే మేము చాలా వెనుకబడిపోతాము అని చెప్పేసి ఐటీ మినిస్టర్ గురించి, కేటీఆర్ గురించి ఎంత ఫీల్ అయిపోతూ మెసేజెస్ పెట్టారు. ఈ రోజు అలాంటి లీడర్ కేటీఆర్ గారు ఇలాంటి లీడర్ రారండి. అంత ముందు చూపు ఆలోచనతోటి ఉండే లీడర్, మున్సిపల్ శాఖ మంత్రి గారు, ఐటీ మినిస్టర్ గా ఎంత డెవలప్మెంట్ చేశారనేది హైదరాబాద్ ని చూస్తే కనపడుతుంది. మళ్ళీ ఇప్పుడు మరి మనము కాంగ్రెస్ బీఆర్ఎస్ గురించే మాట్లాడుకున్నాం. మరి బీఆర్ఎస్ సెంట్రల్ లో మళ్ళీ వస్తుందంటారా? బీజేపీ అది చూద్దాం రేపైనా రిజల్ట్స్ అయితే. అంటే మీ అంచనా ప్రకారం ఎగ్జిట్ పోల్స్ అయితే అన్ని కూడా వాళ్ళకి ఫేవరబుల్ చెప్తున్నాయి. రాహుల్ గాంధీ గారు అంటారు మాకు అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పు ఉన్నాయి, మాకు ఫేవరబుల్ ఉంది అంటారు. మేమైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం 6 నుంచి 7 సీట్లు మాకు గ్యారంటీ. తెలంగాణలో 6 నుంచి 7 సీట్లు గ్యారంటీ. నిన్న జరిగిన మహబూబ్నగర్ ఎన్నికనే మీకు అదొక ఉదాహరణ. ఓకే, మాకు 6 నుంచి 7 సీట్లు గ్యారంటీ తెలంగాణలో. ఓకే, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కూడా మా కాసాని జ్ఞానేశ్వరరావు గారు కూడా, చేవెళ్ల పార్లమెంట్ కాసాని జ్ఞానేశ్వర్ గారు కూడా అత్యంత మెజార్టీ 25,000 మెజార్టీతో గెలవబోతున్నారండి. అది కూడా మేము ఓపెన్ గా చెప్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ గారు చేవెళ్ల ఎంపీగా అత్యంత మెజార్టీ 25,000+ మెజార్టీతో గెలవబోతున్నారండి. ఎగ్జిట్ పోల్స్ తో రిజల్ట్ తో సంబంధం లేకుండా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఎంపీ సీట్లు 6 నుంచి 7 వచ్చే అవకాశం ఉందని చెప్పి అన్నోళ్ళు అయితే చెప్తున్నారు. మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది రేపైతే చూస్తూనే ఉంటాం మనం. థ్యాంక్ యూ.